హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎప్పటిలాగే మనం ఈ వీక్ కూడా మూవీ అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ గారి కాంబినేషన్లో వస్తున్న AA 22. మనకైతే అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఆ మూవీ నుండి అయితే ఒక గ్లిమ్స్ వీడియో వస్తుంది అనేసి అయితే మామూలుగా బజ్ అయితే ఉండేది. అంటే అనౌన్స్మెంట్ వీడియో కాకుండా ఒక టీజర్ లాంటిది, అంటే ఈ క్యారెక్టర్ ఇంట్రడ్యూషన్ టీజర్ లాంటిది అయితే వస్తదైతే మనం అనుకున్నాం. కాకపోతే ఆ ప్రెజెంట్ సర్కిల్‌లో ఉన్న బజ్ ఏంటంటే, అల్లు అర్జున్ గారి బర్త్‌డేకి అయితే కేవలం టైటిల్, అంటే మూవీ యొక్క టైటిల్, అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే వస్తదనేసి అయితే బజ్ అయితే ఉంది. మాక్సిమం అదే కన్ఫర్మ్. వీడియో లాంటిదైతే మనం ఎలాంటిది ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే అదైతే ఇంకా రెడీ అవ్వలేదట. ఎందుకంటే వీఎఫ్ఎక్స్ అన్నది మేజర్ రోల్ అయితే చేస్తుంది. ఇన్ కేస్ వీఎఫ్ఎక్స్ గాని ఏదైనా తేడా కొడితే రి సినిమా మీద నెగెటివ్ ఇంప్రెషన్ పడుద్ది. రీసెంట్‌గా 'రామాయణం' కూడా వీఎఫ్ఎక్స్ బాగోకపోవడం వల్ల చాలా నెగెటివ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫేస్ చేస్తుంది. అందువల్ల మూవీ టీమ్ అయితే కొద్దిగా వెనక్కైతే తగ్గిందనేసి అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 'ధురంధర్' కాంబో అయితే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రెజెంట్ ఆదిత్య ధర్ గారు అయితే 'ధురంధర్' యొక్క సక్సెస్ ని అయితే మామూలు ప్రెజెంట్ అయితే చూస్తున్నారు. అయితే తనైతే ఇప్పుడు ప్రెజెంట్ 3 స్క్రిప్ట్‌ల మీద అయితే తను పనిచేస్తున్నారట. అందులో ఒకటి ఇప్పటి నుండో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా అనుకుంటున్న 'ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ'. అలాగే ఒక అంటే ఒక హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న ఒక మూవీ. తర్వాత వచ్చేసి తను ఒక స్పోర్ట్స్ డ్రామా మీద అయితే ఈ 3 స్క్రిప్ట్‌లు అయితే ప్రెజెంట్ అయితే రెడీ చేస్తున్నారట. అయితే ఇందులో కన్ఫర్మ్‌గా 'అశ్వత్థామ' అయితే వస్తది. ఇంకోటొచ్చేసి ఈ 'ధురంధర్' కాంబో రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ఈ మూవీ స్టార్ట్ అవ్వకముందు 1 ఇయర్ బ్యాకు ఈ 'హిస్టరీ' అనే స్క్రిప్ట్ ఉంది కదా! హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ స్క్రిప్టు అదైతే 'రణ్వీర్ సింగ్' గారికైతే చెప్పారట. తను కూడా ఇంట్రెస్ట్ ఉన్నాడట. అంటే ఆ మూవీ చేయడానికి. ప్రెజెంట్ ఈ మూడిట్ల మీద ఏది ముందు రెడీ అయితే అది చేసే అవకాశం అయితే ఉంది. ఆ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ ఏదైతే అంటున్నారంటే, మౌర్యన్ ఎంపైర్ ఫౌండర్ అయిన చంద్రగుప్త మౌర్యుని యొక్క బేస్ చేసుకొనైతే ఆ హిస్టారికల్ డ్రామా అయితే ఉండబోతుంది. ప్రెజెంట్ మాక్సిమం వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఆ మూవీ వచ్చే అవకాశం అయితే ఉందనేసి అయితే బజ్. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సాయి ధరమ్ తేజ్ గారైతే రీసెంట్‌గా ఎస్‌విజి అంటే 'సంబరాలు ఏటుగట్టుద' అనే మూవీ ప్రెజెంట్ షూటింగ్‌లో అయితే ఉన్నారు. తన నెక్స్ట్ మూవీ కూడా అనౌన్స్ చేసేసారు. అదొచ్చేసి డైరెక్టర్స్ అయిన సుజిత్, అలాగే సందీప్ వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో అయితే సాయి ధరమ్ తేజ్ గారి 19 మూవీ అయితే రాబోతుంది. ఫస్ట్ లుక్ అంటే ప్రీ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ గారు అయితే ఒక వారియర్ గెటప్‌లో అయితే ఉన్నారు. మెయిన్‌లీ తన హ్యాండ్‌లో ఒక బాణం, అలాగే తను ఏదో ఆకాశం గురించి చూడడము, ఇది ఒక మిస్టరీ అండ్ వారియర్ టైప్‌లో అయితే ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మెగాస్టార్ గారు అలాగే బాబీ గారు కాంబినేషన్‌లో మెగా 158 మూవీ అయితే రాబోతుంది. అయితే ఈ మూవీ పూజా లాంచ్ అయితే ఏప్రిల్ 11న అయితే రిలీజ్ అయ్యింది. అలాగే మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి ఏప్రిల్ 20th నుండి అయితే స్టార్ట్ అవ్వబోతుంది అనేసి అయితే మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నిహారిక కొణిదెల గారు ప్రొడ్యూసర్‌గా తన అన్నయ్యన వరుణ్ తేజ్ గారి కాంబినేషన్‌లో అయితే ఒకటైతే రీసెంట్‌గా అనౌన్స్ అయ్యింది. ఆ మూవీ పేరు 'భారీ'. అయితే ఈ మూవీ వచ్చేసి ఒక నిహారిక గారికి హైయెస్ట్ అమౌంట్, అంటే ఇప్పటి వరకు తను ప్రొడ్యూస్ చేసిన దాంట్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ. సుమారు ఒక 60 కోర్స్ వరకు అయితే ఉంటుంది. అలాగే ఈ మూవీ షూటింగ్ వచ్చేసి జూన్ మంత్ నుండి అయితే స్టార్ట్ అవబోతుంది అనేసి అయితే చెప్పారు. ఇది మూవీ అయితే పోస్ట్ పోన్ అవ్వట్లేదు అనేసి రామ్ చరణ్ గారే రివీల్ చేశారు. అంటే రీసెంట్ గా రాకాస ప్రమోషన్స్ లో రామ్ చరణ్ గారిని టీం కలిస్తే మాది కూడా పోస్ట్ పోన్ అవ్వలేదని ప్రమోట్ చేయండి మీ సినిమాతో అని ఫన్నీగా అయితే చెప్పారు. అయితే రామ్ చరణ్ గారు కన్ఫర్మ్ కూడా చేశారు. పెద్ద మూవీ ఏప్రిల్ 30నే వస్తది. అలాగే ప్రెజెంట్ అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఒక 10 డేస్ షూటింగ్ అయితే ఉందన్నాను కదా! అందులో టాకీ పార్ట్ అవుతుంది, అయిపోయింది. ఇంకొక సాంగ్ షూట్ మాత్రమే ఉంది. ఆ సాంగ్ షూట్ అయితే మాక్సిమం ఏప్రిల్ 30నే కన్ఫర్మ్‌గా రిలీజ్ అవుద్దనేసి అయితే చెప్పారు. బాలకృష్ణ గారు అలాగే వివేక్ ఆత్రేయ గారి కాంబినేషన్‌లో ఒక మూవీ వస్తుందనేసి మనందరికీ రీసెంట్‌గా ఒక బజ్ అయితే ఉండేది. అయితే అది ఇప్పుడు ప్రెజెంట్ అయితే కన్ఫర్మ్ అయినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా బాలకృష్ణ గారికి వివేక్ ఆత్రేయ గారు అయితే స్టోరీ నరేషన్ అయితే ఇచ్చారు. దానికేమో బాలకృష్ణ గారు చాలా బాగా ఇంప్రెస్ అయిపోయారట.
అలాగే ఈ మూవీ 2 పార్ట్స్ ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇదే గనుక కన్ఫర్మ్ అయితే వివేక్ ఆత్రేయ గారు ఎప్పుడో 'సరిపోదా శనివారం' తీశారు. ప్రెజెంట్ ఇప్పుడు ఇంత వర్క్ చేశారు గాబట్టి, అలాగే అప్పటి ప్రమోషన్‌లో నెక్స్ట్ వివేక్ ఆత్రేయ గారి మూవీ యొక్క స్క్రీన్ ప్లే ప్యాక్ అయిపోద్దనేసి అయితే చాలా రూమర్స్ అయితే వచ్చేవి. సో, ఇదే వర్కౌట్ అయితే ఒక బాలకృష్ణ గారి ఎప్పటిలాగే రొటీన్ టెంప్లేట్ కాకుండా కొత్త డైరెక్టరు, కొత్త ఐడియాతో వచ్చే అవకాశం అయితే మనం చూడొచ్చు. అలాగే బాలకృష్ణ గారైతే ప్రెజెంటు గోపీచంద్ మలినేని గారి కాంబినేషన్‌లో ప్రెజెంట్ షూట్ అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకైతే బాలకృష్ణ గారు, అలాగే 'నాంది' మూవీ ఫేమ్ అయిన విజయ్ కనకమేడల గారి కాంబినేషన్‌లో ఒక మూవీ ఉంటుందంటే కన్ఫర్మ్ చేసేసారు. అంటే ఇప్పుడు 'ఎన్‌బీకే 111' తర్వాత 'నాంది' ఫేమ్ అయిన విజయ్ కనకమేడల గారి కాంబినేషన్‌లో వస్తది. దాని తర్వాత వివేక్ ఆత్రేయ గారి కాంబినేషన్‌లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సూర్య గారు, అలాగే ఆర్‌జే బాలాజీ గారి కాంబినేషన్‌లో 'కరుప్ప' మూవీ అయితే వస్తుంది. ఈ మూవీ అయితే మే 14థ్ అయితే రిలీజ్ అవుతుందని మూవీ టీమ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. కాకపోతే సినిమా టైటిల్ అయితే చేంజ్ అయ్యింది. ఓన్లీ తెలుగులో మాత్రమే. తెలుగులో ప్రెజెంట్ తమిళ్ మూవీస్‌లో ఏదైతే టైటిల్ ఉందో అది కూడా తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారనేసి అయితే ఒక నెగెటివ్ ఇంప్రెషన్ అయితే ఉంది తెలుగు ఆడియన్స్‌లో. సో, దాన్ని సార్ట్ ఔట్ చేయడం కోసం ఈ 'కరుప్ప' మూవీని తెలుగులో 'వీరభద్రుడుగా' అనే టైటిల్‌తో రిజిస్టర్ చేసి, ఇందులో 'వీరభద్రుడు' అనే తెలుగు టైటిల్‌తో రిలీజ్ అవుతుంది సూర్య గారి మూవీ. 'అడవిశేష్' గారి న్యూ మూవీ అయిన 'డెకాయిట్' మూవీ సెన్సార్ సర్టిఫికేట్ అయితే పూర్తి చేసుకుంది. అది యూ/ఏ సర్టిఫికేట్ అయితే తెచ్చుకుంది. అలాగే ట్రైలర్ వచ్చేసి జూ ఏప్రిల్ 4న సాయంత్రం అయితే రిలీజ్ అవ్వబోతుంది. అలాగే ప్రదీప్ రంగనాథన్ గారి ఏప్రిల్ లిక్ అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ట్రైలర్ కూడా ఈ రోజే రిలీజ్ అవ్వబోతుంది. అంటే ఏప్రిల్ 4నే రిలీజ్ అవ్వబోతుంది. అలాగే ఈ మూవీ ఏప్రిల్ 10న అయితే రిలీజ్ అవుతుంది. సేమ్ ఈ 2 మూవీస్ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఒకే రోజు ట్రైలర్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నితిన్ గారు కాంబినేషన్‌లో, అలాగే నాగవంశీ గారి ప్రొడ్యూసర్‌లో 'సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో' ఒక మూవీ అయితే రాబోతుంది. దానికి 'ఆయ్' ఫేమ్ అంటే 'ఆయ్' మూవీ డైరెక్టర్ అయిన అంజీ గారి కాంబినేషన్‌లో అయితే నితిన్ గారి మూవీ అయితే రాబోతుంది. సో, అలాగే నితిన్ గారు, అలాగే విఐ ఆనంద్ గారి కాంబినేషన్‌లో ఒక సైఫై మూవీ కూడా ఉంది. ప్రెజెంట్ నితిన్ గారి చేతిలో ఈ 2 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 2 కూడా హిట్ కొట్టి నితిన్ గారు బ్యాక్ టు ఫార్మ్‌లోకి రావాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నితిన్ గారు ఎప్పుడో హిట్ చూసి చాలా రోజులయ్యింది. సో, అందువల్లే నేనైతే కోరుకుంటున్నాను. ఇక లాస్ట్ అప్డేట్ వచ్చేసి నాగార్జున గారి 100 మూవీ అయితే ప్రెజెంట్ 'కింగ్ 100' అనే అఫీషియల్ టైటిల్ కాకుండా వర్కింగ్ టైటిల్ మీద అయితే జరుగుతుంది. దానికైతే తమిళ్ డెబ్యూటెంట్ డైరెక్టర్ అయిన రా కార్తిక్ గారు అయితే డైరెక్షన్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్‌లో అయితే జరుగుతుంది. ఈ షూటింగ్ అయితే ప్రెజెంట్ 45% అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ మూవీ వచ్చేసి ఒక ఫాదర్ అండ్ డాక్టర్ హీరోయిక్ సెంట్రిక్ మూవీగా జరుగుతుంది. అంటే స్టోరీ మొత్తం ఒక ఫాదరు అండ్ డాక్టర్ ఎమోషన్స్ మీదే స్టోరీ మొత్తం రివాల్వ్ అవుతుందని రీసెంట్‌గా నాగార్జున గారు అయితే రివీల్ చేశారు. ఇక ఫైనల్ అప్డేట్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ గారు, అలాగే చంద్రశేఖర్ ఎలియేటి గారి కాంబినేషన్‌లో అండర్ మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఒక మూవీ అయితే రాబోతుంది. ప్రెజెంట్ స్క్రిప్ట్ అయితే వర్కింగ్‌లో అయితే ఉంది. మాక్సిమం కన్ఫర్మ్ అయ్యే అవకాశమే ఉంది. సో, చంద్రశేఖర్ ఎలియేటి గారి స్క్రిప్ట్స్, అలాగే అతని స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే. కానీ చాలా గ్యాప్ తర్వాత ఎప్పుడో 'చెక్' సినిమా తీశారు. దాని తర్వాత ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ గారితోనే వస్తుంది. మాక్సిమం ఈ యొక్క సక్సెస్ స్ట్రీకు ఇతనికి కూడా అంటే చంద్రశేఖర్ గారి ఎలియేటి గారికి కూడా వస్తుందనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రశేఖర్ ఎలియేటి గారు, అలాగే రాజమౌళి గారు కెరీర్‌ని ఒకేసారి స్టార్ట్ చేశారు. కాకపోతే రాజమౌళి గారు ఎక్కడికో ఎళ్ళిపోయారు. కానీ ఇతను మాత్రం ఇక్కడే ఉండిపోయారు. కానీ చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీ అయితే తీస్తారు ఇతను మాత్రం. సో, మాక్సిమం ఇవి వీక్ అప్డేట్స్. ఇంకా ఏవైనా అప్డేట్స్ ఉంటే మనం నెక్స్ట్ వీక్‌లో అయితే మాట్లాడుకుందాం.